పెన్సిలిన్ అనగానే మనందరికీ ఒకటే కథ గుర్తొస్తుంది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్, అతని ల్యాబ్, అనుకోకుండా పెరిగిన ఒక బూజు. అంతేగదా? కాని అది సగం కథ మాత్రమే. అసలు కథ ఒక ప్రపంచ యుద్ధం నీడలో మొదలైంది. వైద్య చరిత్ర గతిని మార్చేసిన ఈ అద్భుత ఔషధం వెనుక ఉన్న ఆ అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథను మనం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మొదలుపెడదాం. అప్పట్లో ప్రజలకు ఇచ్చిన ఒక శక్తివంతమైన వాగ్దానమిది. పెన్సిలిన్కు ధన్యవాదాలు, అతను ఇంటికి తిరిగొస్తాడు. ఈ ఒక్క మాటలో ఎంత ఆశ ఉందో చూడండి. అప్పట్లో ఈ కొత్త మందు కేవలం ఒక చికిత్స కాదు, యుద్ధంలో ఉన్న తమ వాళ్లు సురక్షితంగా ఇంటికి తిరిగొస్తారనే ఒక పెద్ద భరోసా. ఈ నెంబర్లు చూస్తే ఆ మార్పు ఎంత పెద్దదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఫస్ట్ బార్ చూడండి. మొదటి ప్రపంచ యుద్ధంలో గాయాల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లతో చనిపోయిన వాళ్లు 8% ఎక్కువ. అంటే గాయపడిన ప్రతి 12 మంది సైనికుల్లో ఒకరు చనిపోయేవారు. ఇక రెండో బార్కొస్తే రెండవ ప్రపంచ యుద్ధం నాటికి ఆ సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. అన్నింటికన్నా ఆశ్చర్యపరిచేది మూడో బార్. న్యూమోనియా వల్ల మరణాలు దాదాపు లేవనే చెప్పాలి. ఈ అద్భుతానికి కారణం పెన్సిలిన్. ఇంతటి విప్లవాత్మక మార్పుకు కారణమైన ఆ మందు కథ ఎలా మొదలైంది? అంతా స్కాటిష్ శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ యొక్క ప్రయోగశాలలో అనుకోకుండా మొదలైంది. 1928లో ఫ్లెమింగ్ సెలవుల నుండి తిరిగొచ్చాడు. ల్యాబ్లో చూస్తే ఒక పెట్రీడిష్లో బూజు పెరిగుంది. కాని ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఆ బూజు చుట్టూ ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోయింది. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆవిష్కరణ. కాని ఇక్కడ టైమ్లైన్ గమనించండి. మనుషుల మీద మొదటి ప్రయోగం చేయడానికి 10 ఏళ్లకు పైగా పట్టింది. ఎందుకని? ఫ్లెమింగ్ మాటల్లోనే వింటే ఆ ఆవిష్కరణ ఎంత యాదృచ్ఛికంగా జరిగిందో అర్థమవుతుంది. అతను ప్రపంచాన్ని మార్చేద్దామని బయలుదేరలేదు. కాని అతని పరిశీలనా శక్తి ఒక పెద్ద విప్లవానికి నాంది పలికింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. పెన్సిలిన్ను కనుగొనడం ఒక ఎత్తైతే, ఒక మనిషికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సరిపడా మందును తయారుచేయడం మరో పెద్ద సవాల్గా మారింది. ఆ బూజు నుంచి మందును వేరుచేయడం చాలా కష్టంగా, ఖర్చుతో కూడుకున్న పనిగా ఉండేది. ఒక పెట్రీడిష్లో కనిపించిన బూజును లక్షలాది మంది ప్రాణాలను కాపాడే ఔషధంగా మార్చడం అస్సలు సులభం కాదు. ఆ ప్రయాణంలో ఎదురైన అతిపెద్ద సవాలు ఈ ఉత్పత్తి సంక్షోభమే. పెన్సిలిన్ కథలో ఫ్లెమింగ్ పేరు మనందరికీ తెలుసు. కాని తెరవెనుక ఉన్న అసలు హీరోలు వీళ్ళు, ఈ ఆక్స్ఫర్డ్ బృందం. ఫ్లోరె నాయకత్వంలో చెయిన్, హీట్లే వంటి శాస్త్రవేత్తలు పెన్సిలిన్ను ల్యాబ్ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లడానికి చాలా కష్టపడ్డారు. వీళ్ళు లేకపోతే పెన్సిలిన్ ఒక ప్రయోగశాలకే పరిమితమై ఉండేది. ఈ ఒక్క సంఘటన వింటే ఆ ఉత్పత్తి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఆల్బర్ట్ అలెగ్జాండర్ అనే పోలీస్ కానిస్టేబుల్కు ఒక పెద్ద ఇన్ఫెక్షన్ సోకింది. ఆక్స్ఫర్డ్ టీం పెన్సిలిన్తో చికిత్స మొదలుపెట్టారు. అతను అద్భుతంగా కోలుకుంటున్నాడు. కాని విషాదమేంటంటే వాళ్ల దగ్గరున్న కొద్దిపాటి పెన్సిలిన్ అయిపోయింది. అతని ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆక్స్ఫర్డ్ టీం ఎదుర్కొన్న సవాలు ఎంత పెద్దదో చెప్పడానికి ఈ నంబర్ చాలు. 2000 లీటర్లు. దేనికో తెలుసా? కేవలం ఒక్క మనిషికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అంత కల్చర్ అవసరమయ్యేది. ఇంత పెద్ద మొత్తంలో దీన్ని తయారుచేయడం అసాధ్యం. వారికి ఏదో ఒక పెద్ద బ్రేక్ త్రూ అవసరమైంది. ఆ పెద్ద మార్పు ఎవరూ ఊహించని రూపంలో వచ్చింది. అదే రెండవ ప్రపంచ యుద్ధం. మానవ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన ఈ యుద్ధం అనుకోకుండా పెన్సిలిన్ ఉత్పత్తి సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని, వనరులను ఇచ్చింది. ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంది. సహాయం కోసం ఫ్లోరే, హీట్లీ అమెరికాకు వెళ్లారు. అక్కడ పియోరియాలోని ఒక ల్యాబ్లో మేరీ హంట్ అనే అసిస్టెంట్ మార్కెట్లో పాడైపోయిన ఒక కర్బూజ పండును తీసుకొచ్చింది. ఆశ్చర్యంగా దానిమీద ఉన్న బూజు ఫ్లెమింగ్ కనుగొన్న బూజు కంటే ఏకంగా 200 రెట్లు ఎక్కువ పెన్సిలిన్ ఉత్పత్తి చేసింది. ఈ ఒక్క పండు మొత్తం కథను మార్చేసింది. అసలు పెన్సిలిన్ ఎందుకంత ముఖ్యమో అర్థం చేసుకోవాలంటే అప్పటికే ఉన్న సల్ఫర్ డ్రగ్స్ గురించి తెలుసుకోవాలి. అవి మొదటి యాంటీబయాటిక్స్, కాని వాటితో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. అంతేకాదు, వాటి తయారీకి అమెరికా శత్రుదేశమైన జర్మనీ మీద ఆధారపడాల్సొచ్చేది. కాని పెన్సిలిన్కు దుష్ప్రభావాలు దాదాపు లేవు. అమెరికా దాన్ని సొంతంగా భారీ ఎత్తున ఉత్పత్తి చేయగలదు. ఇది ఒక గేమ్ చేంజర్. సరే, ఉత్పత్తి సమస్య పరిష్కారమైంది. కాని వేల మంది సైనికులకు మందు అందించాలంటే ఫ్యాక్టరీలు ఆగకుండా పనిచేయాలి. దీనికోసం అమెరికా ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. పెన్సిలిన్ను ఒక మందులా కాకుండా దేశభక్తికి చిహ్నంగా మార్చింది. ఈ ప్రచార చిత్రాలు చూస్తే ఆ వ్యూహం ఎంత పవర్ఫుల్గా ఉందో అర్థమవుతుంది. పెన్సిలిన్ సైనికుల ప్రాణాలను కాపాడుతుంది వంటి నినాదాలతో
ఫ్యాక్టరీలో పనిని యుద్ధంలో పోరాటంతో సమానం చేశారు. మీరు కష్టపడి పనిచేస్తే ఒక సైనికుడు బతుకుతాడు అనే సందేశం కార్మికులను యుద్ధవీరులుగా మార్చింది. ఆ దేశభక్తి ప్రేరణ ఫలితమిది. యుద్ధం ముగిసెనాటికి ఉత్పత్తి ఏ స్థాయికి చేరిందో చూడండి. ప్రతి నెల 650 బిలియన్ల యూనిట్లు. అంటే గాయపడిన ప్రతి సైనికుడికి అవసరమైన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఇది యుద్ధం, సైన్స్, పరిశ్రమలు కలిసి సాధించిన ఒక అద్భుతమైన విజయం. యుద్ధం ముగిసింది. కాని పెన్సిలిన్ కథ అప్పుడే మొదలైంది. దాని ప్రభావం కేవలం వైద్యరంగానికే పరిమితం కాలేదు. అది మన సమాజాన్ని, సైన్స్ పట్ల మనకున్న నమ్మకాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఈ పెయింటింగ్ ఒక కొత్త శకానికి ప్రతీక. పెన్సిలిన్ విజయం ప్రజలకు సైన్స్, టెక్నాలజీ మీద అపారమైన నమ్మకాన్ని కలిగించింది. ఇది కేవలం ఒక మందు కాదు, మనిషి తలుచుకుంటే ప్రకృతిని కూడా జయించగలడు అనే నమ్మకానికి చిహ్నంగా నిలిచింది. పెన్సిలిన్ కథ నిజంగా ఒక విజయగాథ. కాని దాన్ని కనిపెట్టిన ఫ్లెమింగ్ తన నోబెల్ ప్రసంగంలోనే ఒక హెచ్చరిక కూడా చేశాడు. యాంటీబయాటిక్స్ను అతిగా వాడితే బ్యాక్టీరియా వాటిని తట్టుకునే శక్తిని పెంచుకుంటుందని ముందే చెప్పారు. నేడు మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనే ఒక పెద్ద ప్రపంచ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఇది మన ముందు ఒక కీలకమైన ప్రశ్నను ఉంచుతుంది. ఒక అద్భుత ఔషధాన్ని సృష్టించిన మానవ మేధస్సు దాని సృష్టికర్త హెచ్చరికను విస్మరించి దాని శక్తిని కోల్పోయేలా చేస్తుందా?